ఎలా అంటాను అంటే అడ్డదారులు సంపాదించిన వాళ్ళు పైకి వస్తారు, చాలా మట్టుకు పైకి వస్తారు. కాకపోతే ఏంటంటే మధ్య అడ్డంకులు అనేటివి చాలా వస్తూ ఉంటాయి, పోలీస్ కేసులు అనేటివి చాలా అవుతూ ఉంటాయి. కానీ లాస్ట్కు వాళ్ళ చివరి గోల్ని అయితే చేరుకుంటారు. అది తక్కువ, దాన్ని పర్సంటేజ్లో చూసుకోవాలి. ఇప్పుడు రావు బలం గట్టిగా ఉంది, రావు నడుస్తున్నాడు అన్నావా, దుర్మార్గపు దృష్టితోనే ఉన్నాడు. అప్పుడు రావు దశ 18 సంవత్సరాలు కూడా వాడు ఏది మైనస్ పట్టుకున్నా, అంటే మీరు చెప్పినట్టు చెడు, నేను అనేది మైనస్ అన్న, చెడు పట్టుకున్నా కూడా అది మంచి అయ్యి వానికి భవిష్యత్తునిస్తూ ఉంటుంది. అదే ఒకవేళ వేరే గ్రహం ఏదైనా పర్వాలేదు, మన పూర్వజన్మలది, అది అందరికీ అలా ఫలిస్తుందని లేదండి. అది అందరికీ అదే ఒకటే రకంగా ఫలిస్తుందని లేదు. కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అది కొన్ని రోజులు మాత్రమే ఉన్న తర్వాత అది కట్ అయిపోతుంది. ఆడికి ఆ కట్ అయిపోతూనే కథం, వాడు అక్కడికి వాని జీవితం నాశనం అవుతుంది, వాడు జైల్లో కూర్చుంటాడు. అది అందరికీ వర్తించదండి. కష్టపడే అడ్డదారుల వేటోడు అందరికీ అది అందరికీ వర్తించదు, కొందరికే వర్తిస్తుంది. అది లైఫ్ లాంగ్ శని బాగుండి, రాహు బాగుండి, గురువు బాగుండి, శుక్రుడు బాగుండి, ఇన్ని బాగుంటే మాత్రం జీవితంలో ఏదో టైంలో నెట్టుకత్తనే ఉంటాడు అట్లా. కాబట్టి ఈ మంచి వాళ్ళనే వాళ్ళు వీళ్ళని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దండి. వీళ్ళని వాళ్ళు అయ్యో పైకి వస్తుండ్రు కదా నేను కూడా అట్నే పోతా అనే కంపేర్ చేసుకోవద్దు. అయినా మంచి వాళ్ళ లెక్కనే వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అది ఒక గురువుగా చెప్తున్నా నేను. ఎందుకంటే ఇది కలియుగం, వాళ్ళే బాగుపడతారు 100%. కానీ వాళ్ళకు యోగించాలి. అది యోగించినప్పుడు ఖచ్చితంగా బాగుపడతారు 100%. అది ఎందుకంటే ఆ యోగించే గ్రహాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఆ విధంగానే బాగుపడతారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా కష్టపడేటోడు 24 గంటలు కష్టపడుతూనే ఉంటాడు, రాత్రి వచ్చి ఏదో ఇంత తిని పడుకుంటాడు, వాడు అదే స్థాయిలో ఉంటాడు ఎప్పటికీ. వాడి నెత్తి మీద పిడుగు పడ్డట్టు ఎప్పటికీ ఏదోటి వర్షాలు గిర్షాలు ఏదోటి పడుతూనే ఉంటాయి, ఇంకా ఏదో కష్టం వస్తూనే ఉంటుంది, తట్టుకుంటాడు. మళ్ళీ అదే మట్టిని నమ్ముకుంటాడు, అదే పని చేసుకొని బతుకుతూనే ఉంటాడు. కానీ వాని జీవితంలో ఎంత ప్రశాంతత ఉంటుందండి, ఎంత నిజాయితీ ఉంటుంది, ఎంత పడుకుంటే ఇట్లా నిద్ర పడుతుందండి. అసలు కోటీశ్వరుడు అంటే వాడండి, మనం కాదు. అంటే జనరల్గా ఆ విధంగా సంపాదించేవాడు కాదు. ఆ విధంగా సంపాదించేవానికి మనశ్శాంతి చాలా తక్కువ ఉంటుందండి, ఎప్పటికొక టెన్షనే ఉంటుంది. కానీ కష్టపడి పనిచేయడం దగ్గర మనశ్శాంతి, ధైర్యం, మనోధైర్యం ఇవి బాగుంటాయండి. ఎస్ గురూజీ, దెయ్యం ఉందా లేదా అని అందరూ అంటుంటారు. అంటే దేవుడు ఉన్న చోట దెయ్యం కూడా ఉంటుందని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు. సో దేవుడు ఉన్నప్పుడు దెయ్యం ఉంది అన్న నమ్మకం కూడా ఉండాలి అంటుంటారు. మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఉన్నాయి దయ్యాలు, కానీ వాటికి రూపం ఉండదండి. కలియుగంలో మొత్తం సైతాన్మయమే. ఏ మనిషి చనిపోయిన తర్వాత ఒక మంచి, ఇప్పుడు నువ్వు అన్నావు కదా, మంచి కర్మలు చేసి మంచి అది చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా ఆ అబద్ధం, చిన్న అబద్ధాలు ఆడినందుకు కూడా 354 రోజులు ఆత్మ ఇక్కడ తిరగాల్సిందే ఉంటుంది. బయట తిరిగిన తర్వాతనే అది ఏ లోకాలకు పంపించాడు అనేది రాసి పెట్టుంటే ఆ లోకాలకు పోతుంది ఆత్మ. ఆత్మకు రూపం ఉండదు, వాయిస్ మాత్రమే ఉంటుంది. వాయిస్ మీరు వినాలంటే చూపించగలుగుతా, ఒక వాయిస్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇలా, ఇప్పుడు మీరు ఇంతవరకు చెప్పారు కదా, నరరూప రాక్షసులు, దుర్మార్గులు అని, ఇలాంటి వాళ్ళు చాలా భయంకరమైన ఆత్మలు అవుతాయి అండి, ప్రేతాత్మలు. చనిపోతే ఇక కొందరు ఉంటారండి సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళవి కూడా చాలా భయంకరంగా ఉంటాయండి. జీవన్ బాగా అంటే ఒత్తిడి చేసుకొని చనిపోయారు కదా, ఇలాంటివి చాలా ఉంటాయండి. చాలా ఉన్నప్పుడు అవి మనిషి మీద ఇంకో మనిషి మీదకి అంటే జాతకం ఎవరిదైతే వీక్ ఉంటుందో వాళ్ళ లోపలికి ప్రవేశిస్తుందండి. అప్పటిదాకా మంచిగా ఉన్న జీవితాలు
వాళ్ళు అప్పుడే డిప్రెషన్కు లోనవుతూ ఉంటారండి. తాగుడు కావచ్చు, నిద్ర పట్టకపోవడం కావచ్చు, ఒకవేళ డ్రగ్స్కి అలవాటు అవ్వడం కావచ్చు, వ్యభిచారానికి అలవాటు అవ్వడం కావచ్చు, దొంగతనాలు కావచ్చు. ఇక వాళ్ళు బతుకున్నప్పుడు ఏదైతే కోరికలు ఉన్నాయో నెరవేర్చుకోలేని అన్నీ ఆ ఉత్తముల మనసు లోపలికి పోయి చేస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళు చాలామంది మా దగ్గరికి వస్తే మేము బాగు చేసి పంపించామండి. వాళ్ళు రాకున్నా వాళ్ళ ఫోటో వచ్చినా కూడా మేము బాగా చేసి పంపించాం. 21 డేస్లో మళ్ళీ సెటరేట్ చేసి వాళ్ళని పంపించాం. కాబట్టి దయ్యాలు అనేటి సినిమాలో చూపించినట్టు ఉండవు. వాళ్ళ వైబ్స్ అయితే తెలుస్తూ ఉంటాయి చుట్టూ. వాళ్ళకు కూడా తెలియదండి. వాళ్ళకు కూడా తెలియదు. మా అటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, లేకుంటే ఇంకెవరన్నా పెద్ద గురువు దగ్గర పోయినప్పుడు, ఇంకెవరన్నా మంచి విద్యావంతుడు ఇలాంటి విద్యలు తెలిసిన వాళ్ళ దగ్గర పోయినప్పుడు జస్ట్ ఇట్లా బొట్టు పెడితే మనిషి స్పృహ పోతుందండి. అంటే కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చినో అప్పుడు తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తున్నాడు, అది ఆడనా మొగనా, ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోతుంది, అప్పుడు మీరు అన్నీ వినొచ్చు. ఆ విధంగా ఉంటుందండి. కాబట్టి మనుషులం ఎంత బతికి ఉన్నామో అదేవిధంగా మనుషుల కన్నా ఎక్కువ స్ట్రాంగ్గా సైతాన్లు కూడా ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా బతుకుతాయండి. అది 100% అది అది జగమెరిగిన సత్యం. అది ఎవ్వరు కాదు. అది తాయితుల ద్వారానో వీటి ద్వారానో పోయేది కాదు. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. జ్యోతిష శాస్త్రం గురించి అలాగే జ్యోతిష్యంలో ఉన్నటువంటి ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి మా సిగ్నేచర్ స్టూడియోస్ ఆడియన్స్తో పంచుకున్నారు. నమస్కారం. నమస్తే.